మీ పేరు కనుక 25లో ఉంది, బ్రహ్మాండం అని అనుకుంటున్నారా? యెస్. 25 నంబర్ బ్రహ్మాండమే. కానీ పేరు టోటల్ 25 అనేది ఆ లెక్కకి వస్తే పేరు టోటల్ 16 కానివ్వండి, 34 కానివ్వండి, పేరు టోటల్స్ అండి. నేను డేట్ ఆఫ్ బర్త్స్ అనటం లేదు. ఇవి కనుక ఇలా వస్తే వీళ్ళ లైఫ్‌లో మనం చాలా మటుకు ఒక రకమైన సఫరింగ్ చూస్తామండి. ఎందుకు అనొచ్చు మీరు. ఆ టోటల్‌లో ఉన్నటువంటి పేరు ఎక్కువగా అట్రాక్ట్ చేసేదేంటి అంటే బాధని, వేదనని, లేకపోతే అనుకోని విచిత్రమైన ప్రాబ్లమ్స్‌ని అట్రాక్ట్ చేస్తుందండి. అలా అట్రాక్ట్ చేసే వాటిల్లో నేమ్ టోటల్ 16. 16 డేట్ ఆఫ్ బర్త్ మాత్రం కాదండి. 16 టోటల్. మళ్ళీ 16 అక్షరాలు కూడా కాదు. నేనిక్కడ చెప్తున్న విషయం మీ నేమ్ టోటల్ 16 వస్తే కొంతమందికి 16 బ్రహ్మాండంగా ఉంటుందండి. అద్భుతంగా ఉంటుంది. ఆ టోటలు ఆ డేట్ ఆఫ్ బర్త్‌కి పడిందనుకోండి, 16లో పెద్దగా ఇబ్బందులు రావు. కానీ జనరల్‌గా మీ పేరు కనుక ఇలా 7కి సంబంధించి టోటల్స్‌లో వాల్యూ కనుక వచ్చిందంటే, మీ లైఫ్‌లో ఏదో ఒక ప్రయత్నంలో అడ్డంకి, ఏదో ఒక విషయంలో బాధపడటం, ఏదో ఒక విషయంలో మనని మనం కంపేర్ చేసుకోవడం, మనం ఎందుకు ఇలా తక్కువగా ఉన్నాము, మన లైఫ్ ఇంతే కదా, మనం ఇలాగే ఉండాల్సిందేనా, ఈ ఒక రకమైన సఫరింగ్ అండి. ప్లస్ యాంగ్జైటీని కూడా ఎక్కువ చేస్తుందనమాట. ఈ టోటల్ నంబరు 7 అనేది మీకు యాంగ్జైటీని ఎక్కువ చేస్తుంది. వాస్తవానికి 7 డేట్ ఆఫ్ బర్త్ నెంబర్ వండర్ఫుల్ అండి. అన్‌డౌటెడ్‌లీ వండర్ఫుల్. బట్ దీన్ని కనుక తీసుకెళ్ళి మనము 7 టోటల్స్‌లో ఉన్న కొన్ని నంబర్స్‌లో పెట్టుకున్నప్పుడు పేరు తెలుసో తెలియకో, అసలు చెక్ చేసుకోకుండా పేర్లు పెట్టుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు కదా! అటువంటప్పుడు ఎందుకు ఇలాంటివన్నీ వస్తాయనుకుంటాం చూడండి. దానికి మెయిన్ రీజన్ ఏమిటి అంటే, మీ పేరులో ఉన్న టోటలు ఒక నెగెటివ్ ఇన్‌ఫ్లూయెన్స్‌ని అట్రాక్ట్ చేస్తోంది అని అర్థం. కాబట్టి పేరు టోటల్ బావుందా లేదా? చెక్ యువర్ సెల్ఫ్.